హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు క్రేజీ మంకీ. సో తాజా అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు విషయానికి వద్దాం. మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నారా? పెట్టుబడికి తగ్గ డబ్బులు లేవా? అప్పు కోసం ట్రై చేస్తున్నారా? అయితే వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి ఇవన్నీ అవసరం లేదంటున్నారు ప్రపంచంలోని అత్యంత ధనికుడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్. ప్రపంచానికే ఓ నూతన సాంకేతిక విప్లవానికి నాంది పలికిన బిల్ గేట్స్ తాజాగా పేదరికంపై ఓ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. కష్టపడే తత్వానికి కాస్తంత టెక్నిక్ ని జోడిస్తే ఏడాది తిరగకుండానే లక్షాధికారులు కావచ్చు అంటున్నాడు ఈ సాఫ్ట్వేర్ మాంత్రికుడు. ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు అతనిచ్చిన సమాధానం వింటే నిజంగా ఆలోచించే విధానం ఉండాలే కానీ డబ్బును సంపాదించడం ఏమంత విషయం కాదని కుండ బద్దలు కొట్టినట్లు అర్థమవుతుంది. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న, మీ దగ్గర 100 రూపాయలు ఉంటే వాటితో ఎందులో పెట్టుబడి పెడతారు? ఎంత లాభాన్ని ఆర్జిస్తారు? బిల్ గేట్స్ చెప్పే సమాధానం, నా దగ్గర 100 రూపాయలు ఉంటే మొదటగా ఓ మంచి కోడిపెట్టను కొంటాను. 3 నెలల్లో ఆ కోడిపెట్ట 8 నుంచి 10 పిల్లలకు జన్మనిస్తుంది. ఇంకో 2.5 నెలలు గడిచేసరికి ఆ కోడి పిల్లలు కూడా పెద్దవై పిల్లలను పెట్టడం స్టార్ట్ చేస్తాయి. అలా 6 నెలల తర్వాత ఫస్ట్ ఇన్కమ్ లెక్కేసుకుంటే ఒక కోడి 2 కిలోలు బరువుగా కిలో ధర 300 వేసుకుంటే 6,000 రూపాయలు వస్తాయి. ఆ డబ్బులతోనే ఇంకొన్ని లేయర్స్ అంటే గుడ్లు పెట్టే కోళ్లను కూడా కొంటాను. ఇప్పుడు ప్రతిరోజు కోడి పెట్టే గుడ్లను అమ్మడంతో డబ్బులు వస్తూ ఉంటాయి. దానితో పాటు నా దగ్గరున్న కోళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంటుంది. ఇలా 100 కోళ్లను ఓ ఏడాది పాటు మెయింటైన్ చేసుకుంటూ పోతే దాదాపు 1,80,000 సంపాదించవచ్చు. పూర్తిగా కోళ్లనే చూసుకోకుండా నేను వేరే పని చూసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి అక్కడి నుండి కూడా నేను సంపాదించే అవకాశం ఉంటుంది. కోళ్ల పెంపకం నిజంగా ఒక మంచి ఇన్కమ్ సోర్స్. ఊర్లలో అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. నాటుకోడి మాంసానికి గుడ్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇంత డిమాండ్ ఉన్న కోళ్ల పెంపకాన్ని సైడ్ బిజినెస్ గా చేసుకుంటే పల్లెల్లోని చాలా కుటుంబాలు బాగుపడచ్చు. గతంలో ఊర్లలోని చాలా ఇళ్లలో కోళ్ల గూళ్లు ఉండేవి. ఇంటికి 2-3 కోళ్లను ఖచ్చితంగా పెంచేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.